హలో ఆల్ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి సలాడ్ మేకింగ్ వర్క్షాప్ జరిగిందండి లులు మాల్లో. చెప్పాను కదా ఎవ్రీ వెడ్నెస్డే ఉమెన్స్ వాళ్ళు స్పెషల్గా చేస్తారు కదా. అండ్ అలాగే లులులో బుక్ ఫెస్టివల్ జరుగుతుంది, ఈ పిక్స్ అవన్నమాట. సో చాలా వరకు 50% ఆఫర్స్ 30% ఆఫర్స్ అని పెట్టారనమాట. సో అది కూడా చూసాం మేము. అంటే అట్ ద సేమ్ టైం సలాడ్ మేకింగ్ వర్క్షాప్కి వెళ్ళి ఇంకా బుక్స్ ఫెస్ట్ కూడా చూసేసి అలా సరదాగా మా పిల్లల్ని తీసుకెళ్ళాను. సో ఏంటంటే బుక్స్ ఎవరికైనా కావాలంటే కూడా వెళ్ళొచ్చు మనం, ఆఫర్స్ అయితే బాగున్నాయి. సలాడ్ మేకింగ్ వర్క్షాప్ వచ్చేసి లాస్ట్ వెడ్నెస్డే జరిగింది. యాక్చువల్లీ ఈ వెడ్నెస్డే మొన్న వచ్చేసి చాట్ మేకింగ్ వర్క్షాప్ జరిగింది, బట్ నేను వెళ్ళలేదు. ఎవ్రీ వెడ్నెస్డే కనుక మీరు ఫాలో అవుతే తెలుస్తుంది. హ్యాపీగా వెళ్ళొచ్చు, చూడొచ్చు, నేర్చుకోవచ్చు. కొంతసేపు మనము హ్యాపీగా చేసామన్న ఇది ఉంటుంది. ఆ తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. సో వాళ్ళ పాపతో ఇలా ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇది స్టార్టింగ్ సలాడ్ మేకింగ్ వర్క్షాప్కి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో అనమాట. ఇది చెప్పాలంటే కింద సలాడ్స్ దగ్గరే చేశారు సింబాలిక్గా. ఈ ఆలివ్స్, టొమాటోస్ అన్నీ చాలా, అంటే మనం జనరల్గా కొన్నిసార్లు చేసుకుంటాం, కొన్నిసార్లు చేసుకోం కదా. బట్ అక్కడికి వెళ్తే లైక్ బ్లాక్ పెప్పర్ ఎంత వేయాలి, ఆలివ్స్ ఎన్ని వేయాలి, కొంచెం అయితే ట్రైనింగ్ అయితే అనిపించింది. ఆలివ్ ఆయిల్ యూజ్ చేశారు. ఇంకా సో ఇది కొంచెం చూడండి, ఆ చెఫ్ అనే అతను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలా కలపాలి ఏంటి అని చెప్పేసి. సో నా పక్కన మా ఫ్రెండ్ నోట్ చేసుకుంటుంది. మేము చూస్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ చేపిస్తున్నాడు చూడండి, చూసారా ఎన్ని వేసాడో, అన్నీ కలిపి ఇంత అయ్యింది. యాక్చువల్లీ నేనైతే ఒక్కదానే తినలేను, ఒక 2 మెంబర్స్ అయితే తినచ్చు మనం అట్లాగా. సో ఇక్కడ వీళ్ళందరూ వర్క్షాప్కి ముందే రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. సో ఇలా వర్క్షాప్కి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరినీ పిలుస్తారనమాట. పిలిచినప్పుడు నేమ్ వైజ్ పిలుస్తారు. అట్లా మనం వర్క్షాప్ చూడొచ్చు. ఒకసారి మనతో కూడా చేయిస్తారు. యాక్చువల్గా మనతో కూడా అంటే లిమిటెడ్ మెంబర్స్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి ఈచ్ వైజ్ పిలుస్తారు, నేమ్ వైజ్ పిలుస్తారు. సో మనం వెళ్ళి ఇప్పుడు అతను ఫస్ట్ ఎలా చూపించిన తర్వాత మనం కూడా అలానే ఫాలో అయ్యి చేయొచ్చు అనమాట. సో నేను కూడా చేశాను, మా ఫ్రెండ్ కూడా చేసింది వాణి. సో ఇదిగోండి గ్లౌజెస్ వేసుకొని సో అతను మిక్స్ చేస్తున్నాడు అనమాట అన్నీ వేసిన తర్వాత. యాక్చువల్గా అక్కడ హెడ్ క్యాప్ కూడా ఉంది, గ్లౌస్ ఉన్నాయి. మేము గ్లౌస్ వేసుకున్నాం కానీ హెడ్ క్యాప్ మర్చిపోయాం వేసుకోవడం మేము చేసేటప్పుడు. సో ఇదంతా ఏంటంటే అతను చెప్పేటప్పుడు వినేదే కాబట్టి వీడియో చూసారా 1 by 1 అన్నీ వేస్తూ ఉన్నాడు. సో అప్పుడు వేసి తర్వాత మేమందరం కూడా పార్టిసిపేట్ చేసామన్నమాట. సో ఇలా వర్క్షాప్కి వెళ్తుంటే ఎంతో కొంత తెలుస్తుంది. అంటే మినిమం అయినా కూడా మనకి డౌట్స్ ఉంటుంది. నేను అక్కడ డౌట్ అడుగుతున్నాను, యాక్చువల్గా డౌట్స్ ఉంటాయి, కావాలంటే అడగచ్చు కూడా అనమాట. సో జనరల్గా వాళ్ళు షూట్ చేస్తుంటారు, నో ప్రాబ్లం. మనం కావాలంటే మన డౌట్స్ మనం అడగచ్చు. ఎవ్రీ వెడ్నెస్డే జరుగుతుందండి ఉమెన్స్కే. హ్యాపీగా వెళ్ళచ్చు, పార్టిసిపేట్ చేయండి. అలానే ఇంకా లోపల మ్యాంగో ఫెస్టివల్ అని, బుక్స్ ఫెస్టివల్ అని అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక స్పెషల్ సెలబ్రేషన్ అయితే ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సో అండ్ కేక్స్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఆ రోజు నేనైతే కేక్స్ తీసుకెళ్ళాను పీసెస్. మనం జనరల్గా ఈచ్ పీస్ అక్కడ మనం బయట 80 రూపీస్ 90 రూపీస్ కొంటాం కదా పేస్ట్రీ. అక్కడ యాక్చువల్గా ఒక బంచ్ ఆఫ్ 6 పీసెస్ ఏమో వచ్చినాయి ఆ రోజు. 6 పీసెస్ 120 రూపీస్ అనమాట. సో నేను అట్లా కేక్స్ కూడా తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, నేను ప్రిపేర్ చేస్తున్నా, అందరు గ్లౌస్ వేసుకుంటున్నాను అనమాట. నేను చేస్తా అని. ఇంకా ఇట్లా ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. సలాడ్ మేకింగ్ వర్క్షాప్ అయితే నేను ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నా. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.